ఆకాశగంగ. రచన జొన్నలగడ్డ లలితాదేవి గారు. చదువుతున్నది దేవి. చూడగానే ఒక లైక్ తప్పకుండా చేయండి ఫ్రెండ్స్. 3వ ఎపిసోడ్. పావని పట్టించుకోనట్టే వెళ్ళిపోయింది లోపలికి. భర్త ఇంటికి రాగానే కన్నీళ్ల మధ్య వెక్కుతూ అంతా చెప్పేసింది జయమ్మ. వింటున్న దశరథరామయ్య స్థానం అయ్యాడు. పావని, ఒక్కగానొక్క పిల్లవని ముద్దుగా పెంచాను. కోరినవన్నీ తెచ్చాను. చదువు చెప్పించాను. టైపు పరీక్షలు పాస్ చేయించాను. నా శక్తికి తగిన సంబంధం తెచ్చి ఉన్నంతలో వైభవంగా పెళ్లి చేశాను. చివరికి ఈనాడు నువ్వు గారాబానికి ఫలితం పెంకిగటానిగా తయారై భర్తని ఎదిరించి ఎలా పసిపిల్లని కూడా చూడకుండా వదిలేసి వస్తావని ఏనాడు ఊహించలేదు అన్నాడు కోపం, బాధ మేళవించి. ఆ మాటకి మరింత ఆగ్రహం వచ్చింది పావనికి. కన్నందుకు పెంచగేం చేస్తావు? పెంచడం, విద్యాబుద్ధులు నేర్పించడం తల్లిదండ్రులకి బాధ్యత కింద వస్తుంది కానీ దెప్పి పొడవడానికి కాదు. అల్లుడు అలాంటి దౌర్భాగ్యుడైనా అతన్నే వెనకేసుకొస్తూ ఇంత ముద్దుగా పెంచిన కూతుర్ని దండిస్తారే కానీ అల్లుడికి గట్టిగా జవాబు ఇవ్వలేదు. ఎలా ఇస్తావు? నువ్వు మొగాడివేగా. పసిపిల్ల తల్లి అన్న జ్ఞానం మా ఆయనకి లేనప్పుడు పిల్లని వదిలి వచ్చానని బాధ మీకు దేనికి? ఆయన గారు ఇష్టం వచ్చినట్టు అంటూ ఉంటే నోరు నొక్కుకొని అడుగులకి మడుగులెత్తుతూ నాథా నీ పాదాలే నా గతి అంటూ సినిమా డైలాగులు చెప్తూ వ్యక్తిత్వాన్ని చంపుకుంటూ నేను బ్రతకలేను. అది నా వల్ల కాదు. మనిషిని మనిషిలా గౌరవించాలి. అలా గౌరవిస్తే తప్ప నేను మనసు విప్పి మాట్లాడలేను. క్షణక్షణము ఆ మనిషిని, ఆయన భావాలు, మనస్తత్వాలు, ఆయన బంధువుల తిక్క వ్యవహారాలు చూస్తూ భరిస్తూ లోలోన అసహించుకుంటూ ఒక చూరు కింద బద్ధ శత్రువులాగా బ్రతికే కంటే దారులు వేరని సరిపడని ప్రవృత్తులని గ్రహించినప్పుడు విడిపోవడం చాలా మంచిదనేదే నా ఉద్దేశం. మనసు చంపుకుని ఆ మహానుభావుడికి ఇల్లాలుగా నేను చేస్తే ఉండలేను. నాకు నా మనసు, నా వ్యక్తిత్వము, నా ఆత్మ గౌరవం నాకు చాలా ముఖ్యం. వాటి ముందు కన్న తండ్రి, కట్టుకున్న భర్త, కన్న బిడ్డ అంతా తృణప్రాయమే. కూతురంత ఘాటుగా జవాబు ఇవ్వగలదు అని ఊహించని తండ్రి శిలా ప్రతిమలా నిల్చుండిపోయాడు. కాసేపటికి తేరుకొని, నీ ఆత్మ గౌరవం నీకు గొప్పగానే ఉండొచ్చు కాదన్ను, కానీ నా పరువు ప్రతిష్టలను గురించి కూడా ఆలోచించాలి కదా. ఫలానా వారి అమ్మాయి భర్తను వదిలి వచ్చేసింది అని నలుగురు చెప్పుకుంటూ ఉంటే మాకు బయట తలెత్తుకొని తిరగడానికి అవకాశం ఉంటుందా? పరువు ప్రతిష్ట దెబ్బతినకుండా సాధ్యమైనంత త్వరగా ఉద్యోగం చూసుకుని వెళ్ళిపోతాలే అని రోషంగా జవాబిచ్చింది పావని. బీసీ నాటి రకం. ఒక విధంగా ప్రభాకరం పట్టుదలకి ఆశ్చర్యపడకపోలేదు పావని. నేను ఆవిడగారిని పొమ్మనలేదు, తనే వెళ్ళిపోతానంది. వెళితే మళ్ళీ గుమ్మం తొక్కవద్దని ముందే హెచ్చరించాను. అయినా సరేనంది. అలాంటి మనిషిని ఎందుకు తిరిగి నేను వెళ్ళి తీసుకొస్తాను? తెగేదాకా లాగింది తనే. తనంతటి తనే వచ్చి క్షమార్పణ కోరితే కాపురం చేసేందుకు నాకేం అభ్యంతరం లేదు అంటూ మామగారికి చాలా స్ట్రాంగ్గా చెప్పి పంపించాడు. కూతురికి తెలియకుండా అతను పంపిన రాయబారితో. అది చెవులారా వింది పావని. ఓహో, ఇంత జడ స్వరూపానికి పౌరుషం కూడా ఏడిసిందా అని అనుకుంది హేళనగా. కూతురు ఎంత బ్రతిమిలాడినా భర్త దగ్గరికి వెళ్ళడానికి ఒప్పుకోకపోయేసరికి నిరాశగా భగవంతుడిని తలుచుకొని ఊరుకున్నాడు. ఎంత మగవాడైతే మాత్రం తను తప్పు ఒప్పుకుని దారికి రావాలే కానీ ఇతగాడిని పోయి దేవరిస్తానా? భార్య అతనికి అక్కర్లేకపోతే తనకేనా భర్త లేనిదే బ్రతకలేకపోయేది, వాచిపోయేది? అతను వచ్చి ప్రాధేయపడినట్లు చేస్తానంటేనే మళ్ళీ అతనితో సంసారం అన్నమాట ఆలోచించేది. అతను కాళ్ల బేరానికి రాకపోతే తన అంగుళం మేర కూడా కదలదు అని భీష్మించుకొని కూర్చుంది పావని. ఇవన్నీ చూసిన పావని తల్లిదండ్రులు ఇంకా కూతురి కాపురం నట్టేట్లో కలిసిపోయిందని నిర్ధారించుకొని అలా అవడానికి తమ తప్పు ఎంతవరకు ఉన్నది అని ఆలోచించడంలో నిమగ్నులయ్యారు. భర్త కూతురు విషయంలో తెగ త్రెంపులు చేసుకున్న పావని మనసు రాయి చేసుకుని ఉద్యోగ ప్రయత్నం చేయసాగింది. పాప ఎలా ఉందో అన్న కన్న మమకారం ఒక్కొక్కసారి ఊరికి వచ్చినా ఉన్నారుగా దరిద్ర కొట్టు జనాభా పెంచుతారులే అని అక్కసుగా అనుకుని ఊరుకునేది. ఒక్కసారి వెళ్ళి చూసి వద్దామన్న పాప మీద ప్రేమను ఆభిజాత్యం అడుక్కుని ఎట్టేసింది. ఇప్పుడు ఆ పిల్లని తెచ్చుకొని ఎక్కడ ముంచి సాకను? నా ఉద్యోగం నాకు సరిపోతుంది అని అనుకుని సర్ది చెప్పుకుంది. ఆమె అదృష్టమే అన్నట్టు పెట్టిన ఒకే ఒక అప్లికేషన్కు ఇంటర్వ్యూ పిలుపు వచ్చింది.
గుంటూరులో ఇంటర్వ్యూ ఉంది, ఈరోజు వెడుతున్నానంటూ చెప్పి పావని మాటలను మౌనంగా విని ఊరుకున్నాడు దశరథ రామయ్య. దారి ఖర్చులకి చేయబదులు తెచ్చిచ్చాడు. ఇవ్వకపోతే కూతురు ఇల్లు పీకి పందిరి వేస్తుందేమోనని భయం. అతడికి కూతురంటే ఇప్పుడు ఆప్యాయత, అనురాగాలకు బదులు భయము బెరుకు పట్టుకున్నాయి. ఈ పావని సాధ్యమైనంత త్వరగా ఉద్యోగం పేరుతో బయటికి పోతే తనకు ఆ ఊళ్ళో నిప్పు నీళ్లు కూడా పుట్టవని గ్రహించాడు. పావనికి కూడా ఎలాగైనా ఉద్యోగం దొరికితే బాగుండు అని ఉంది. తల్లిదండ్రుల్లో వెనకటి ఆప్యాయత అనురాగాలు లేకపోవడంతో ఏదో ముళ్ళ మీద ఉన్నట్టుగా ఉంది ఆమె పరిస్థితి. విధి లేక తప్పనిసరి అయి ఉండడమే కానీ తల్లిదండ్రుల పట్ల గౌరవం పూర్తిగా దిగజారిపోయింది పావనిలో. స్ప్రింగ్ డోర్ తెరుచుకుని వచ్చిన పావనిని పరీక్షగా చూశాడు నందన్ రావు. అలా చూస్తూనే కుర్చీ చూపించాడు కూర్చోమని. ఇంటర్వ్యూ పాస్ అయింది. టైప్ హయ్యర్ పాస్ అయింది. పైగా ఒడ్డు పొడుగు సమానంగా మంచి అవయవ సౌష్ఠవంతో ఉన్న పావని నందన్ రావుని బాగా ఆకర్షించింది. వెంటనే ఉద్యోగం ఇచ్చేశాడు. నందన్ రావుది చాలా విచిత్రమైన స్వభావం. అతనికి తెల్లని బట్టలు, నల్లని స్త్రీలు అంటే విపరీతమైన మోజు. 35 ఏళ్లు దాటినా అతను పెళ్లి మాత్రం చేసుకోలేదు. కానీ ఇలాంటి అమ్మాయి తారసపడితే ఆ సమయానికి ఏది అవసరమైతే అది డబ్బు, అధికారం, హోదాల్లో అది ఉపయోగించి ఆ పిల్లని పొంది ఆనందించడం అతని అలవాటు. ఇప్పుడే పావని అతనికి బాగా నచ్చిందనే చెప్పాలి. కూతురు పుట్టాక మరింత నల్లబడింది పావని. మొట్టమొదటిసారి ఆఫీస్కు వస్తూ తెల్లని గ్లాస్కో చీర కట్టుకొచ్చింది పావని. అది బాగా సంతోషపరిచింది అతన్ని. తనకి ఉద్యోగం వస్తుందో రాదోనన్న సందిగ్ధ స్థితిలో పడి కొట్టుకుంటున్న పావనికి ఉద్యోగం దొరకడం ఎంత ఆనందాన్ని కలిగించిందో చెప్పలేం. పీడ వదిలిపోయింది అని తృప్తిగా నిట్టూర్చింది. ఏదో బందికానాలోంచి బయటపడి స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకున్నట్టు అనిపించింది ఆమె ప్రాణానికి. నేను గుంటూరులో ఇల్లు చూసుకొని వచ్చేలోగల కాస్త సామాను కొని ఉంచమ్మా అని ఖచ్చితంగా తల్లితో చెప్పి వచ్చి ఉద్యోగంలో చేరింది పావని. ఉద్యోగంలో చేరిన మొదటి రోజే తన దగ్గర పనికి చేరిన అమ్మాయి యోగక్షేమాలు అతి శ్రద్ధగా విచారించాడు నందన్ రావు. ఈ ఊళ్ళో నీకు బంధువులు ఎవరు లేరన్నమాట అన్నాడు విచారం వెళ్ళిబుచ్చుతూ. లేరు. రాత్రి పడుకోవడానికి ఎక్కడా అని సందేహంగా ఉంది. మీరు నాకు 1 గంట సెలవు ఇప్పిస్తే ఊరంతా గాలించైనా ఎక్కడో ఒక గది సంపాదించుకుంటాను అంది ధైర్యంగా. ఆడపిల్ల ధైర్యంగా మాట్లాడితే ఒళ్ళు మర్చిపోతూ ఉంటాడు నందన్ రావు. అలాగే, సాయంత్రం 4ంటికే బయలుదేరి వెళ్ళి వెతుక్కో. దొరక్కపోతే నాకు చెప్పు, దొరికితే అడ్వాన్స్గా వాడుకో అంటూ 100 రూపాయలు చేతిలో పెట్టి పంపించిన నందన్ రావుని దేవుణ్ణి చూసినట్టు చూసింది పావని. ఇంత మంచు మనసు గల బాస్ దగ్గర పనిచేయడం చాలా అపురూపమైన సంగతి అని అనుకుంటూ పొంగిపోయింది పావని. పావని సంకల్ప సిద్ధురాలు కనుక ఎక్కువ టైం తీసుకోకుండానే ఇల్లు దొరికింది. అడ్వాన్స్ ఇచ్చి వచ్చి వెంటనే నందన్ రావుకు తెలియపరిచింది. అతను చాలా సంతోషించాడు. పావని ఆ గదిలో చేరుతూనే చాప పరుపు కొనుక్కుని వచ్చింది. ఆ రాత్రి హాయిగా జీవితంలో ఎప్పుడూ లేనంత పోనంత గాఢంగా నిద్రపోయింది. ఇల్లు దొరికింది, సామాను సిద్ధం చేసి ఉంచు అంటూ కూతురు రాసిన ఉత్తరం అందుకున్నాడు దశరథ రామయ్య. కూతురు మాట శిరసావహించకపోతే ఎన్ని అనర్థాలు ఉన్నాయో తెలుసు గనక అన్ని చకచకా సిద్ధం చేయించాడు. అదే రోజున ప్రభాకర్ రావు కూడా ఒక ఉత్తరం వచ్చింది. దాంట్లో ప్రభాకర్ రావు గారికి నమస్తే, నేను గుంటూరులో ఉద్యోగం చూసుకున్నాను. ఈ జీవితంలో నా ముఖం మీరు, మీ ముఖం నేను చూసుకునే అవకాశం లేదని గట్టిగా చెప్తున్నాను. అయితే మనం నోటి మాటగా కంటే కాగితాల రూపంలో విడిపోవడం చాలా అవసరం కనుక విడిపోతున్నట్టు నేను కాగితం పంపుతున్నాను. మీరు కూడా పంపండి. మనుషులమే విడిపోయినప్పుడు ఒక 3 ముళ్ళ తాళి మాత్రం ఎందుకు? అది మీ కింద బందీగా ఉంచడానికేనన్నట్లు నాకు ఇష్టం లేదు. అది కూడా పంపుతున్నాను. ఇకపై నేను మీ భార్యను కాను, మీరు నా భర్త కారు. ఆ ఉత్తరం చదివి ప్రభాకర్ రావు పెట్లో భద్రంగా దాచాడు ఆ ఉత్తరాన్ని, మంగళసూత్రాన్ని కూడా. ఆమె కోరినట్టు విడిపోతున్నట్టు కాగితాలు తప్ప ఆమెలా ఏమీ ఉత్తరం రాయలేదు ప్రభాకర్. పోస్టులో వచ్చిన కాగితాన్ని చూసి ఇకపై తాను అవివాహిత కిందే లెక్క అనుకుంది పావని. ఆమె మెడలో ఒక బంగారపు చైను తప్ప పెళ్ళయింది అనడానికి గుర్తులు ఏమీ లేవు. ఆమె కదా, ఆమె చెప్తే తప్ప ఆ ముక్కు మొహం తెలియని ఊళ్ళో తెలిసే అవకాశమే లేదు కూడా. అదొక పెద్ద రిలీఫ్గా ఉంది ఆమెకి. ప్రభాకర్ రావు మళ్ళీ పెళ్లి చేసుకుంటాడా అని అనుకుంది ఒకసారి.
చేసుకోకుండా ఎందుకుంటాడు, మగాడు కదా అని నవ్వుకుంది. అతను మగవాడు, చేసుకుంటాడు. తన్నెవరైనా పెళ్లి చేసుకోవడానికి ముందుకొస్తారా? వస్తే తను చేసుకుంటుందా అని 2-3 రోజులు ఆలోచించి, ఎందుకు చేసుకోకూడదు? ఆడదాని జీవితం మాత్రం గుర్తించాల్సిన అవసరం లేదా? అతను లక్షణంగా మరో పిల్లని పెళ్ళాడి పిల్లా జల్లలతో కళకళలాడుతూ ఉంటే తను మాత్రం మరో పెళ్లి చేసుకుని ఆ మగవాడిని సుఖపెట్టి అతడికి బిడ్డలినిచ్చి అతని జీవితానికి ఒక జ్యోతిలాగా ఎందుకు ప్రకాశించకూడదు అని ప్రశ్నించుకుంది. విధివశాత్తు ఎవరైనా తనని పెళ్ళాడతాను అని వస్తే తప్పకుండా తను కూడా పెళ్లి చేసుకుని ఆ విషయంలో కూడా తనలాంటి వాళ్ళకి మార్గదర్శకురాలు కావాలి అని గట్టిగా నిర్ణయించుకుంది. కొందరైనా ఏటికి ఎదురీదుకుంటూ ధైర్యం వహించకపోతే భర్త పరిత్యజించినట్టు అలాగే మిగిలిపోతారా అని అనుకుంది. చివరికి పావలి ఉద్యోగంలో చేరి 2 నెలల జీతం అందుకుంది. ఇంటికి కాస్త డబ్బు పంపించింది. వెంటనే తిప్పి పంపించాడు దశరథ రామయ్య. నీ భవిష్యత్తుకు నువ్వు బ్యాంకులో వేసుకుని భద్రపరుచుకో అంటూ రాసిన ఉత్తరం చదువుకుని మెదలకుండా ఊరుకుంది పావని. గుంటూరులో సినిమాలు ఏమన్నా చూసావా లేదా అని అడిగాడు నందనరావు సంతకం కోసం ఆమె కాగితాలు తీసుకువచ్చినప్పుడు. ఇంకా ఏం చూడలేదు అని జవాబిచ్చింది. అయితే ఈరోజు మనిద్దరం వెళ్దాం, వస్తావా అని అడిగాడు నవ్వుతూ. పావని 2 క్షణాలు ఆలోచించి మందహాసం చేసింది వస్తాను అంటూ. ఆ మాటతో ఉబ్బి తబ్బిబ్బైపోయాడు నందనరావు. అబ్బా, పిట్ట వల్లో పడుతోంది అని అనుకుంటూ సంబరపడిపోయాడు. తెల్లని జరీ చీరలో ముస్తాబై వచ్చిన పావనేని చూసి పిచ్చివాడయ్యాడు నందనరావు. రిజర్వ్డ్ క్లాస్లో జనం లేని వైపు చూసి కూర్చున్నారు ఇద్దరు. పావని, డ్రింక్ తాగంటూ పిక్చర్ బిగిన్ అవ్వకపోరమే తెచ్చి అందించాడు. పావని మరేం అభ్యంతరం పెట్టకుండా తాగింది. ఆ ఖాళీ సీసా అతనే తీసుకెళ్లి ఇచ్చి వచ్చాడు. పిక్చర్ బిగిన్ అయింది. కథ కంటే సెక్స్ ప్రాధాన్యతే కనపడుతున్న ఆ సినిమాని ఉత్సాహంగా చూశాడు నందనరావు. పావనికే మనసులో అదో మాదిరిగా అయిపోసాగింది. ప్రభాకర్ రావు గుర్తొచ్చాడు. దాంతోపాటు పురుష సంపర్కం అనేది లేకుండా తను ఎన్నాళ్ల నుంచి గడుపుతోందో లెక్క వేసుకుంటూ కూర్చుంది. పావని అంటూ ఒకసారి ఉద్రేకంగా ఆమె మీద చెయ్యేశాడు నందనరావు. పావని అతని చెయ్యి తప్పించుకోబోయింది. పావని, నన్ను ఒకసారి కరుణించవు అడిగాడు గోముగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ. కరుణిస్తాను, కానీ మీరు నన్ను పెళ్లి చేసుకుంటానని ప్రామిస్ చేయాలి అంది నిర్మహమాటంగా. అలాగే, నీలాంటి పిల్ల దొరికితే పెళ్లి చేసుకుని స్థిరపడదామనే అనుకుంటున్నాను అన్నాడు సాలోచనగా నందనరావు. అతనికి పావనిని పెళ్లి చేసుకుందామా అని అనిపించకపోలేదు. పైగా ఆమె మీరు పెళ్లి చేసుకుంటానని ప్రామిస్ చేయాలి అని నిర్భయంగా అడగడంతో పెళ్లాడితే తప్ప ఎలాంటి సంబంధం పెట్టుకోదలుచుకోలేదు అని అర్థమైంది. ఆమె అందరిలాంటి ఆడపిల్ల కాదని అతనికి ఆ క్షణంలోనే అర్థమైంది. ఎవరినో చేసుకునే బదులు ఈమెగారిని చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత అంతగా అనుకుంటే బయట ఆడపిల్లలు కాసేపు కాలక్షేపానికి లభించకపోతారా అని అనుకున్నాడు నందనరావు విలాస పురుషుడు. పావని అతను చెప్పినవన్నీ శ్రద్ధగా వింది. విన్నాక మీరు ఎంత త్వరగా వివాహం చేసుకుంటే అంత మంచిది. ఆనందం కోసం పక్కదారులు తొక్కనవసరం ఉండదు అందే నవ్వుతూ. అమ్మో, గడుసుదానివే, నాకు కాస్త అడ్డుదారులు తొక్కే అలవాటుందని గ్రహించావే అంటూ మందహాసం చేశాడు నందనరావు. అందుకే మరి త్వరగా భార్యని ఇంటికి తెచ్చుకోమనేది అంటూ సినిమా చూడ్డంలో నిమగ్నం అయిపోయింది పావని. నందనరావు మాటలకు తల వంచి ఊరుకున్నాడే గాని ఆమె మీద చెయ్యి వెయ్యలేదు. సందు దొరికినప్పుడల్లా ఆమెను గట్టిగా అదుముకుంటూనే ఉన్నాడు. ఇతను తనను నిజంగా పెళ్లి చేసుకుంటాడా అన్న సందేహం ఒక్క క్షణం వేధించింది. తనే అతన్ని కోరికని తీర్చిపోవడం లేదు కదా. పెళ్ళాడుతాడా? శారీరక ఆనందం పొందుతాడా? లేకపోతే ఎవరిదారి వారిదే అని అనుకుంది చివరికి పావని. మీ ఇంట్లో వాళ్ళు ఎవరు లేరా? కుతూహలంగా అడిగాడు. ఎవరూ లేరు. అమ్మ నాన్న నన్ను కనగానే కన్నుమూశారు. నా సంరక్షణకి మరో పెళ్లి చేసుకుంటాడు మా నాన్న. ఆమె నన్ను బాగా చూసేది కాదు. పాపం, చివరికి ఆవిడ కూడా మా నాన్నకి 2 కొడుకుల్ని ఇచ్చి కన్నుమూసింది. మా పిన్ని వియోగం భరించలేకపోయాడేమో. మళ్ళీ నాకైతే చిన్నతనం గనక తెలియదు కానీ ఆస్తికి సమానంగా 3 కొడుకులకి పంచి ఆ ఆస్తి మరెవరూ కాజేయకుండా తగిన కట్టుదిట్టం చేసి నన్ను మా తాతగారింటికి, తమ్ముళ్లను వాళ్ళ తాతగారింటికి పంపించాడు. మా పిన్ని పోయిన 12వ రోజే ఆత్మహత్య చేసుకున్నాడు.
వాళ్ళు అసలు ఎక్కడ పెరిగి ఏమయ్యారో తెలియదు. నేను మాత్రం నా ఆస్తి స్వాధీనం చేసుకొని ఈ విధంగా బ్రతుకుతున్నాను అంటూ ముగించాడు నందన్రావు. అంతవరకు అతి శ్రద్ధగా వింటున్న పావని తృప్తిగా నిట్టూర్చింది. తన్ని పెళ్లాడితే బాదర బందీలేమీ ఉండవు, హాయిగా స్వతంత్రంగా బతకొచ్చు అని ఆశించింది. సినిమా పూర్తి అయిపోవడంతో బయటకు వచ్చేశారు ఇద్దరు. పద, మీ ఇంటి దగ్గర దింపుతాను అంటూ కారు తలుపు తీశాడు. మరేమీ సంశయించక ఆ కారులో ఎక్కి అతని పక్కనే కూర్చుంది పావని. ఆ చర్య అతనికి సంతోషం కలిగించింది. కారులో కూర్చున్నంతసేపు ఏవో కబుర్లు చెప్పాడు నందన్రావు. అతని హుషారు చూసి తనలో తనే నవ్వుకుంది పావని. కారు ఇంటి ముందు ఆగింది. ఆమె దిగి తాళం తీశాక తను కూడా ఆమెతో పాటు ఆమె గదిలోకి వచ్చాడు. పావని కాసిని మంచినీళ్ళు తెచ్చిపెట్టు అని అడిగాడు. గ్లాస్ నిండా ముంచి తెచ్చింది. అవి గడగడా తాగేసి ఒక్కసారి ఆమెని బాగా దగ్గరకు తీసుకుని 2 బుగ్గలు ముద్దు పెట్టుకుని, మనం ఈ వారంలోనే రిజిస్టర్ మ్యారేజ్ చేసేసుకుందాం అంటుంటే పావని హృదయం ఆనందంతో గంతులేసింది. నందన్రావు వెళ్ళిపోయాడు. ఇతనికి తన గత చరిత్ర చెప్పడమా మానడమా అన్న సందిగ్ధ స్థితిలో పడింది. చెప్పేస్తే ఇతనిలో రియాక్షన్ ఎలా ఉంటుందో తెలియదు. ఇంత దూరం వచ్చాక అతనంత సరదా పడుతుంటే గులాబీని ఆశ్రయించిన ముళ్ళు లాంటి తన జీవితం చెప్పి అతన్ని కలుక్కు మనిపించనా అని సందేహించింది. అసలు చెప్పకపోతే వచ్చిన నష్టమేమిటి? తనేం ప్రవరాక్యునిలాగా శ్రీరామచంద్రుడిలాగా గడపడం లేదు కదా. ఇంతవరకు చాలామంది ఆడపిల్లని చూసిన అతనికి ఏదో చిన్న అపశృతి చెప్పకపోతే మాత్రం ఏమవుతుంది? అంతగా అయితే తర్వాత ఎప్పుడో చెప్పొచ్చులే అని సరిపెట్టుకుంది. కానీ ఓ పక్క మనసు వేధిస్తూనే ఉంది. తన స్నేహాన్ని గురించి దాచకుండా అతను చెప్పినప్పుడు తన విషయం చెప్పకపోవడం మోసం కింద లెక్కొస్తుందేమో అని సంశయిస్తూ తీవ్రంగా ఆలోచించసాగింది. ఏది ఏమైనా పెళ్లి జరిగిపోని, అదయ్యాక సందర్భం వచ్చినప్పుడు అతను మూడ్ చూసి చెప్పొచ్చు. ముందుగా దేనికి ఆ పాపిష్టి గోల? లేని అనుమానాలు సృష్టించడం దేనికి? అవకాశాలు వదులుకుంటే చివరికి జీవితాంతము ఇలాగే ఉండిపోవాలి. తను ఆశించినంత ఎదిగి సంఘం మగవాడు ఎన్ని తప్పులు చేసినా ఆడది క్షమిస్తుంది. అదే ఆడది చేస్తే మగవాడు చస్తే క్షమించాడు. ఒంటరిగా తను ఇప్పటికి గడిపిన నెలలన్నిటినీ తిరిగేసి చూసుకుంటే ఒంటరిగా జీవించిన స్త్రీ ఎన్ని కరుకు చూపులు కోర చూపులు ఎదుర్కోవాలో ప్రత్యక్షంగా చవిచూసింది. పెళ్లి కాని ఆడపిల్ల పబ్లిక్ ప్రాపర్టీ అనేమో ఆఫీసులో ఏదో వంకన చెయ్యి తగిలించాలని ఆశించే మగాళ్ళు చాలామందే కనిపించారు. వీళ్ళంతా కాస్త అవకాశం చిక్కిన అదేదో సామెతలాగా సూదిలా వచ్చి దబ్బనల్లా తయారై తన బ్రతుకు కడతేరుస్తారు. ఏ విషయాలు ఎలా ఉన్నా యవ్వనంలో స్త్రీకి మగవాడి అండ చాలా అవసరం. ఒక పురుషుడి అధీనంలో ఉంటే అందరి నోళ్లు కట్టుబడిపోతాయి. అది మాత్రం తను కాదనలేని సత్యం. ఇటువంటి పరిస్థితిలో పెన్నిదిలా వచ్చి చేయి అందిస్తున్న వ్యక్తిని తన నీళ్ళతో దూరం చేసుకుంటే తన కోసం ఎవరు వస్తారా తర్వాత? పైగా ఇలాంటి ఒంటరివాడు దొరకాలంటే మాటలా? ఈ విధంగా గంట అమృత మదనం జరిపిన తర్వాత పెళ్ళి అయిపోతే చాలనే నిశ్చయానికి వచ్చింది పావని. అదే సమయంలో ప్రభాకర్ రావు కూడా పెళ్లి ఆలోచనలలోనే ఉన్నాడని తెలియదు ఆమెకి. పావని పిల్లని వదిలి వెళ్ళిపోయాక 10 నిమిషాలకు కానీ తేరుకోలేకపోయాడు ఇంటిల్లిపాది. ముందుగానే తేరుకున్నది రాజమ్మే. ఒరేయ్, తెగేదాకా ఎందుకురా లాగుతావు? దాన్ని పిలవరా అందావిడ హడిలిపోతూ. పోనీ అమ్మ, పోతే పోనీ. ఆడదానిగా దానికే అంత అహం ఉంటే మొగాడిగా నాకేనా లేనిది అన్నాడు తీక్షణంగా. పోనీ అయిందేదో అంటే అన్నదిలే, నువ్వైనా సర్దుకోరా అన్నది ఆవిడ. ఎందుకు సర్దుకోవాలి? ఎన్నాళ్లను సర్దుకోవాలి? నన్ను వెధవ కింద మాట్లాడి చెవటమంటూ మొహాన్ని అడిగిన దాన్నే నేను మళ్ళీ వెనక్కి పిలిచేది? కొడుకు ఉగ్రరూపం చూసి మరింత హడిలిపోయింది ఆవిడ. పడ్డవాళ్ళు చెడ్డవాళ్ళు కార్రా, కాస్త ఓపిక పట్టు అంది రాజమ్మ బతిమలాడుతూ. అదే ఆ మాటే ఆవిడగాన్ని అనుకుని రమ్మను అంటూ విసురుగా బయటకు వెళ్ళిపోయాడు ప్రభాకర్. కొడుకు కోడలు ఇలా క్షణాల మీద విడిపోతారని ఎన్నడూ కలలో కూడా ఊహించని రాజమ్మ వెక్కి వెక్కి ఏడవసాగింది. అసలు భర్త పోయిన దిగులుతో కుంగిపోతూ ఉంటే గోరు చుట్టు మీద రోకల్పోటులాగా ఇది ఒకటై మరింత బాధించింది ఆవిడ్ని. ఆవిడ ఏడుపు చూసి పాప కూడా ఏడవసాగింది. చి, ఈ పాపిష్ట బిడ్డ కడుపును పడ్డ దగ్గర నుంచి అన్ని అనర్థాలే. రాయల్లే తిరిగే మనిషి. ఈ బిడ్డ కడుపును పడ్డ వెంటనే పోయాడు.
పుట్టి 6 నెలలు నిండకుండానే తల్లి తండ్రి విడిపోయారు అనుకుంది మనవరాల్ని చూసి మంటగా. కానీ ఇవేమీ ఎరగని పసిపాప ఆకలికి తాళలేక ఏడుస్తుంటే సుమిత్ర తీసుకెళ్లి పాలు కలిపి పట్టించింది. అలా బయటికి వెళ్ళిపోయిన ప్రభాకర్ మెదడంతా ఆలోచనలతో వేడెక్కిపోయింది. తిన్నగా కృష్ణా బ్యారేజ్ దాకా నడుస్తూ వెళ్ళిపోయాడు. ఏం మనిషి! ఓర్పు, నిదానం అనే పదాలే ఆ మనిషి నిఘంటువులో లేవు. తనవారేమీ ఆవిడని రాచి రంపాన పెట్టడం లేదే. వేరే కాపురం పెట్టడానికి వేరే ఇల్లు తీసుకుని తను వెళ్ళినా, తన తల్లిని వాళ్ళని ఉంచిన అద్దె భరించాల్సిన వ్యక్తి తనేగా. ఇంకా ఆనందంగా అద్దె కూడా చెల్లించాల్సి వస్తే తన జీతం 10 రోజులు కూడా రాదు. ఇవన్నీ ఆలోచించే తెలివి లేదా పావనికి? అసలు ఆది నుంచి తనన్నా తన కుటుంబం అన్న అంతంత మాత్రపు అభిమానమే పావనికి. తను చేసే పనికి వెనకే అందుకుంటూ ఖండిస్తూ ఉండడం తప్ప ఒక్కనాడు కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించిందా? ప్రయత్నించకపోతే మానే. కనీసం తనకెందుకు లెమ్మన్నట్టు ఊరుకున్నా ఊరుకోలేదు. మొదటి నుంచి తనకున్న అలవాటు ఒక్కసారి ఎలా మార్చుకుంటాడు? తను మార్చుకుంటుందా తన ఇష్టం లేదని చెప్తే? తల్లి, తండ్రి, తమ్ముడు, చెల్లెలు అన్న బాధ్యత ఇంటికి పెద్ద కొడుకుగా స్వీకరించవలసిన అవసరం తనకు లేదా? భార్య వచ్చినంత మాత్రాన కనీ పెంచి విద్యాబుద్ధులు చెప్పించిన తల్లిదండ్రుల్ని రెక్కలు రాని పక్షుల వంటి తోడబుట్టిన వారిని వదిలి వెయ్యడమేనా? భార్యగా తన ఆమెకి గౌరవం లోపం చేశాడా? ఉన్నంతలో ఆమె ముద్దు ముచ్చట్లు తీర్చలేదా? ఎందుకు అంతంత మాటలు మాట్లాడాలి పావని? పైగా పసిబిడ్డపై కూడా మమకారాన్ని చంపుకునేంత ద్వేషిస్తోందా తనని? ఏదైనా భరించగలడు, కానీ ఆడదానిలో ఇంత తామసాన్ని తనేనాడు హర్షించడు. తన స్వభావమే అలాంటిది కాదు. అనురాగము, సౌఖ్యము ఎంత ముఖ్యమో నిర్వర్తించవలసిన బాధ్యతలు కూడా అంత ముఖ్యమైనవే. ఆపాటి విచక్షణ జ్ఞానం లేని, ఆవగింజంత కూడా సహనం లేని భార్య లేకపోవడమే మంచిది. నిత్యం కలహాలతో కొంప నరకం చేసుకుని ఇంటికి రావడానికే భయపడే కంటే ఇలా ఎవరి దోవ వారు చూసుకోవడం బెస్ట్. పావని నిర్ణయం సరైందే అనుకున్నాడు ప్రభాకర్ మనసులో జగుప్స పేరుకుపోగా. కృష్ణానది నుంచి వీచే చల్లని గాలిని, ఆ నదీదేవి గంభీర ధ్వని త్వరంగాలని అతని మనసులో ఆవేదనను ఆర్పలేకపోయాయి. కింద చల్లదనం ఉన్నా పైన బగ్గుమంటున్నట్టు ఉన్నది ప్రభాకర్ శరీరం. ఆలోచన జ్వాలల మధ్య మనశ్శాంతి దగ్ధమై సన్నగా తలపోటు ప్రారంభమైంది. భరించలేక మళ్ళీ ఇంటికి వచ్చాడు. ఎక్కడికో పోయాడు అనుకుంటూ కంగారు పడి గుమ్మంలోనే కూర్చునున్నారు రాజమ్మగారు, సుమిత్ర, గోపాళ్ళు. అతన్ని చూసేసరికి కాస్త ప్రాణాలు కుదుటపడ్డాయి అందరికీ కూడా. ఎవరిని పలకరించకుండా తన గదిలోకి వెళ్ళిపోయాడు ప్రభాకర్. అన్నయ్య, అన్నానికి రా అంటూ గుమ్మం దగ్గర దాకా వచ్చి పిలిచింది సుమిత్ర. వద్దమ్మా, తలపోటుగా ఉంది, ఓ అరగంట పడుకుంటే గాని తగ్గేట్టు లేదు అంటూ లుంగి కట్టుకొని మంచం మీద ఒరిగిపోయాడు. అరగంట ఆగి మళ్ళీ లేవడానికి వచ్చిన సుమిత్ర అన్నగారి ఒళ్ళు పెనల్లా మాడిపోవడం గమనించి అదిరిపడి గబగబా గోపాల్ దగ్గరికి వెళ్ళి, చిన్నన్నయ్య, అన్నయ్యకి బాగా జ్వరం వచ్చింది, ఏదైనా మందు బిళ్ళ తీసుకురా అంది డగ్గుతికతో. గోపాల్ గబగబా పక్క సందులో ఉన్న మెడికల్ షాప్లోకి వెళ్ళి 2 మందు బిళ్ళలు తెచ్చాడు. ఈలోగా కాస్త కాఫీ కలిపి ఉంచింది సుమిత్ర. అన్నని లేపి మందు బిళ్ళ వేసి కాఫీ తాగించింది. ఆ స్థితిలోని కొడుకుని చూసి కళ్ళనీళ్లు పెట్టుకుంది రాజమ్మ. కోడలు వెళ్ళిపోవడము, కొడుకు మంచాన పడడం చూసి నాకు చావన్నా రాకపోయింది. ఆయనతో పాటే నన్ను తీసుకుపోయాడు కాదు ఆ భగవంతుడు అనుకుంటూ తెల్లవార్లు ఏడుస్తూనే ఉంది. తెల్లారేసరికి డజన్ లంకణాలు చేసిన వాడిలాగా డీలా పడిపోయాడు ప్రభాకర్. అన్నయ్య, ఆసుపత్రికి వెళ్దాం రా అంటూ వచ్చిన చెల్లెల్ని చూసి, అక్కర్లేదు లేవే, అనవసరంగా కంగారు పడకండి, కాగితం కలం తీసుకురా, లీవ్ లెటర్ ఇస్తాను, గోపాల్ని మా ఆఫీస్లో ఇచ్చి కాలేజీకి వెళ్ళమను, 2 రోజుల్లో తగ్గిపోతుంది, నువ్వు కూడా ఆఫీస్కి వెళ్ళు అని దుప్పటి ముసుకేసి పడుకున్నాడు. సాయంత్రం దాకా నిద్రపట్టింది. సాయంత్రం పాప ఏడుపుతో లేచాడు. అమ్మా, అమ్మ అంటూ హీన స్వరంతో పిలిచాడు. ఎక్కడుందో ఆవిడ పలకలేదు. బేబీ ఏడుపు మరీ ఎక్కువ అవుతుంటే విసుగు పుట్టింది. సుమిత్ర, సుమిత్ర అంటూ సన్నని పిలుపు విని తలెత్తి చూశాడు. ప్రియంవద ఎదురుగా నిలబడింది. ఇంకా రాలేదు, కూర్చోండి అన్నాడు ప్రభాకర్.
మీరు పడుకున్నారే, ఒంట్లో బాగాలేదా అంటూ ఏడుస్తున్న పాపాయిని ఎత్తుకుంది ప్రియంవద. ప్రియంవద చేతిలోకి రాగానే టక్కుని ఏడుపాపేసింది పాప. అది చూసి ఆశ్చర్యంగా జ్వరంగా ఉంది అంటూ జవాబిచ్చాడు. మరి మందేసుకున్నారా, కాఫీ తాగారా అంటూ ఆమె ఆప్యాయంగా అడుగుతుంటే అతని కళ్ళు చెమ్మగిల్లాయి. ఆ ఆదరణకు కాఫీ తాగి పడుకున్నానంటూ మెల్లగా లేచాడు. పావని గారు కనిపించరే? ఆ మాటకు ఉలిక్కిపడ్డాడు ప్రభాకర్. అవును, ఇంట్లో కనిపించే మనుషులు ఒక్కసారిగా మాయమైతే ఎవరైనా అడుగుతారు. ఆప్యాయత ఆదరణ మూసపోసుకున్న ప్రియమదను చూస్తుంటే తన మనసులోకి బడబాలనాన్ని విప్పి చెప్పి కాస్త ఉపశమనం పొందాలి అన్న కోరిక ప్రబలమైంది ప్రభాకర్లో. తల్లి ఎక్కడా కనిపించలేదు. మీరు కూర్చోండి చెప్తాను అంటూ పావని వెళ్ళిపోవడాన్ని గురించి అక్షరం వీరిపోకుండా చెప్పాడు. అతను చెప్పినవన్నీ ఆశ్చర్యంగా వినసాగింది ప్రియమద. అంతా ఆమెతో చెప్పుకున్నాక కాస్త మనసు తెరిపిన పడింది ప్రభాకరానికి. ఇంకా సుమిత్ర రాలేదు అంటూ వాచి చూసుకుని, మీ వల్ల ఒక సహాయం కావాలని వచ్చాను అంది నవ్వుతూ. నా వల్ల సహాయమా? మీరే 10 మందికి సహాయపడే రకం, అలాంటిది మీకు నేనేం సహాయం చేయగలను అని అడిగాడు వింతగా. నేను మొన్ననే BA పాస్ అయ్యాను. మీ ఆఫీస్లో ఉద్యోగం వేయిస్తారేమోనని అడగడానికి వచ్చాను. ఏదో వేకెన్సీ ఉందని, అది గ్రాడ్యుయేట్స్కి తప్ప ఇవ్వరని మొన్న సుమిత్ర చెప్పింది. పోనీ ట్రై చేద్దామని అంటూ ఆగిపోయింది. చెయ్యొచ్చు, మీకు క్వాలిఫికేషన్స్ అన్నీ సూటబుల్గానే ఉన్నాయి. కానీ నేను 2 రోజులు సెలవు పెట్టగానే మిమ్మల్ని పరిచయం చేయాలన్నా అన్నాడు రవంత బాధగా. పర్వాలేదు, మీకు ఓపిక ఉంటే నాకు ఒక లెటర్ ఇవ్వండి, అది మీ ఆఫీస్లో చూపించి ప్రయత్నిస్తాను అంటుంటే ప్రభాకర్ పక్కనే ఉంచిన కలం కాగితం అందుకొని ఆమె కోరినట్టు రాసిస్తూ, ఇంతకీ మీరు ఉద్యోగం చేసి అమ్మా నాన్నలకి పెట్టాలని అనుకుంటున్నారన్నమాట. అని కాదు, నేను పెడతానన్న ఆడపిల్లల సొమ్ము మాకెందుకు అనే రకం మా వాళ్ళు. ఏదో నా ఖర్చులకి నాకుంటుందనేదే నా ఆశ. పెళ్ళయ్యాక కూడా ఉద్యోగం చేస్తారా? అతను ఇష్టపడితే తప్పకుండా చేస్తాను, లేకపోతే లేదు అంది నవ్వి. సుమిత్ర వచ్చేలోగా తనే కాఫీ కలిపి ప్రభాకర్కి 1 కప్పు ఇచ్చింది. మిగిలిన అందరికీ ఫ్లాస్క్లో పోసి అట్టి పెట్టింది. ఆ తర్వాత కొడుక్కి రొట్టి కోసం వెళ్ళి అరగంటకి తిరిగొచ్చిన రాజమ్మ ప్రియంవద కాఫీ కలిపి పెట్టినందుకు చాలా నొచ్చుకుంది. ప్రియంవద కలుపుకోలుతనానికి కూడా ముచ్చటపడింది కూడా. ప్రియంవద వెళ్ళిపోయింది. అతనిచ్చిన లెటర్ తీసుకుని మర్నాడు ఆఫీస్లో చూపించింది. ఆమె సర్టిఫికెట్లన్నీ పరిశీలించాక 2-3 రోజుల్లో లెటర్ ద్వారా తెలియపరుస్తామని చెప్పి పంపించేశాడు మేనేజర్. జ్వరం అతనికి తగ్గేదాకా రోజు ఇంటికి వస్తూనే ఉంది ప్రియంవద. ఇంత చిన్న పిల్లని, భర్తని వదిలి వెళ్ళిపోగలిగిందా, ఎలా వెళ్ళగలిగింది అని కూడా అనుకుంది 2-3 సార్లు. ఆ రోజు ఆమెను ఉద్యోగంలో నియమిస్తున్నట్టు వచ్చిన ఉత్తరం చూసేసరికి ఏనుగెక్కినంత సంబరం కలిగింది ప్రియంవదకి. అప్పటికి జ్వరం తగ్గిన ప్రభాకర్ ఆఫీస్కి వెళ్తూనే ఉన్నాడు. సాయంత్రం ఎప్పుడవుతుందా, ప్రభాకర్కి సుమిత్రకి ఈ విషయం ఎప్పుడు చెప్దామా అని తహతహలాడిపోయింది ప్రియంవద. 5 అవుతుండగా వచ్చింది. గులాబీ రంగు జరీ చీరలో గులాబీ పువ్వులాగా రాజమ్మ పసిపిల్లతో పని తెమలక అవస్థపడుతూ ఉంటే తనే వెళ్ళి కాస్త సహాయం చేసింది. ప్రభాకర్ వచ్చేదాకా ఆ కబురు ఈ కబురు చెప్తూనే ఉంది. ఇవన్నీ చూసి పొంగిపోయింది ఆవిడ. BA చదివిన పిల్ల అంత కలిసిమెలిసి ఉంటూ ఉంటే ఆవిడ పరమానంద భరితురాలైంది. పాపాయిని ఎత్తుకుని తన రాక కోసం ఎదురు చూస్తున్న అందాల బొమ్మని చూసేసరికి ప్రభాకర్ మనసు అప్రయత్నంగానే చెలించిపోయింది. ఆమె మొహంలో తనని చూడగానే వెళ్ళి విరుస్తున్న ఆనంద జ్యోతులను గురించి మరింతగా పొంగిపోయాడు. సిగ్గు దొంతరలతో ఎర్రవారిన చంపలను చూసి వివసుడై, ఏంటి గుమ్మంలోనే నిలబడ్డావు అని ప్రశ్నించాడు ఏకవచనంతో. మీకోసమే అంటూ మందహాసం చేసి, మీ దయవల్ల నాకు మీ ఆఫీస్లో ఉద్యోగం దొరికింది, అందుకు థ్యాంక్స్ చెప్పడానికి వచ్చాను అంది. వెరీ గుడ్, నీకు ఇవ్వకపోతే ఎవరికిస్తారు అంటూ నవ్వి, ఉద్యోగస్తురాలు అయినందుకు కంగ్రాచ్యులేషన్స్ అన్నాడు. థ్యాంక్స్ అంటూ లోపలికెళ్ళి అందుకు కాఫీ సేవించండి అంటూ కప్పు అందించింది. ఉద్యోగస్తురాలవై కూడా నా కాఫీ నాకే ఇచ్చి ఇదే పార్టీ అని సరిపెట్టుకోమంటావేంటి అంటూ చిలిపిగా నవ్వాడు ప్రభాకర్. కాఫీ ఎవరిదైతే నేలండి, సమయానికి తాగడం ముఖ్యమంటూ జవాబిచ్చింది. ఆ ఇద్దరినే ముచ్చటగా చూస్తూ ఉండిపోయారు సుమిత్ర, రాజమ్మలు. అయితే ఉద్యోగం చేసి డబ్బు సంపాదించడమే కానీ పెళ్లి చేసుకోవా అని అడిగింది రాజమ్మ నవ్వుతూ.
ఎందుకు చేసుకోను, తగిన వరుడు దొరికితే తప్పకుండా చేసుకుంటాను అని జవాబిచ్చింది. అప్పుడు ఆమె చూసిన చూపు ప్రభాకర్ గుండెల్లో బలంగా నాటుకుపోయింది. వస్తానండి అంటూ అందరి దగ్గర సెలవు తీసుకుంది ప్రియంవద. మళ్ళీ ఎప్పుడొస్తామే ప్రియా అంది సుమిత్ర నవ్వుతూ. ఆదివారం వస్తాను, ఈలోగా నాకు తీరుబడి ఏది అంటూ వెళ్ళిపోయింది ప్రియంవద. అలా వెళ్ళిన ప్రియంవదనే చూస్తూ ఉండిపోయాడు ప్రభాకరం. ఒరే ప్రభు, పావని నువ్వు ఇంకా కలిసి కాపురం చేసే పరిస్థితి లేదా? మెల్లగా కదిపింది రాజమ్మ భోజనాల దగ్గర. ఈ ఎపిసోడ్కి ఎక్కువ లైక్లు ఇవ్వండి. అలాగే వచ్చే ఎపిసోడ్లో రాజమ్మ పావని విషయం ఎందుకు కదిపింది, ప్రియంవద అతన్ని చేసుకోవడానికి ఇష్టపడుతుందా, ఆ తర్వాత వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది, ఇవన్నీ తెలియాలంటే ఈ ఎపిసోడ్ని లైక్ చేయండి. వచ్చే ఎపిసోడ్ కోసం ఎదురు చూడండి. మీ అమూల్యమైన కామెంట్స్ నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.